తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్పై సమాధానమిచ్చారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. తెలంగాణలో కుల గణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కుల గణనకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉండగా వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించి మాట్లాడుతూ ఉండగా అధికార పక్షం వైపు కౌంటర్ ఎదురైంది. అదే సమయంలో మీకిచ్చిన టైం ముగిసిందని స్పీకర్ చెప్పడంతో నిరాశగా కూర్చున్నారు కౌశిక్ రెడ్డి. పేర్ల మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నం టీజీని టీఎస్ని టీజీగా మార్చినట్టే హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను భాగ్యనగరంగా, నిజామాబాద్ను ఇందూరుగా మార్చాలన్నారు. వరంగల్ని ఓరుగల్లుగా మార్చాలని సూర్యనారాయణ కోరారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బంజారాలకు వరాల జల్లు కురిపించారు. సంత్ సేవాలాల్ జయంతికి ఆప్షనల్ హాలిడే, ఉత్సవాలు జరుపుకునేందుకు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. తాండాలకు బీటీ రోడ్లు, తాగునీరు, కరెంటు, పంచాయతీ భవనాలను నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు రేవంత్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని చిట్కూలు మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు నీలం మధు. ఆ తర్వాత ర్యాలీగా గాంధీ భవన్కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరారు నీలం మధు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు సీఎం జగన్. నగరంలోని బళ్ళారి రోడ్డులోని కింగ్ ప్యాలెస్ కన్వెన్షన్లో జరుగుతోన్న వివాహానికి ముఖ్యమంత్రి జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత గుంటూరు బయలుదేరి వెళ్తారు. జిల్లాలోని ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్టా అని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. మీకు చేతగాక ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని వైసీపీని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు కాలేదన్నారు షర్మిల. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రోజుకో వేషం వేస్తున్నారన్నారు. స్పీకర్ తమ్మినేనికి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. తాము విచారణకు హాజరు కాలేమని తెలిపారు. చీఫ్ విప్ ప్రసాద్ రాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని సమాధానమిచ్చారు. ఆయా సంస్థల నుంచి సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు పర్యటిస్తూ ఉండగా మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో డ్రైనేజీ సమస్యపై ఆయనను నిలదీశారు మహిళలు. ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లైనా తమ కాలనీలో డ్రైనేజ్ నిర్మించలేదంటూ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ సీనియర్ నేత యనుమల కేశవరెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాచర్లలో తెలుగుదేశం, జనసేన బైక్ ర్యాలీ చేయగా నెహ్రూ నగర్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్ అని, నియోజకవర్గంలో ఇక దౌర్జన్య రాజకీయాలు సాగమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎరపతినేని. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్షతగాత్రులను పరామర్శించారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా ఏల్చూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా 10 గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా బాధితులతో మాట్లాడారు గొట్టిపాటి రవి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ వద్దకు వచ్చి రాజ్యసభ ఎన్నికలకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర నాయుడు. నామినేషన్ సెట్ను అసెంబ్లీలో అందజేశారు. ఆయన నామినేషన్ చెల్లుబాటు అవుతుందా లేదా అని పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాబోయే ఎన్నికలకంతా సిద్ధంగా ఉండాలని, బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో చేసే బీజేపీ ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవగాహనతోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చిందని, బీఆర్ఎస్ గొడిని మింగితే కాంగ్రెస్ గొడిలోని లింగాన్ని సైతం మింగేసే బాపుతో అన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో హామీల అమలును దాటవేసే కుట్ర జరుగుతోందన్నారు బండి సంజయ్.
కోనసీమ జిల్లా అమలాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దుతో జనసేన పార్టీ నేతలు నిరాశకు గురయ్యారు. పవన్ రాక కోసం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పవన్ కళ్యాణ్ పర్యటన రద్దవడం బాధ కలిగించిందన్నారు జనసేన నేతలు. కావాలనే హెలికాప్టర్ దిగేందుకు అధికారులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు జనసేన నేత శెట్టిబత్తుల రాజబాబు. పొత్తులపై నిర్ణయం అధిష్టానాందేనన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ప్రత్యేక హోదాకు గతంలో చంద్రబాబు అంగీకరించారని, ప్యాకేజీ బాగుందని కూడా చెప్పారని గుర్తు చేశారు. అప్పుడు వెంకయ్య నాయుడుకు చంద్రబాబు సన్మానం చేశారన్నారు. సీఎం హోదాలో ప్రధాని మోదీని జగన్ కలిశారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారన్నారు పురంధేశ్వరి. విశాఖలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యారు. జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ ఇంటికొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ. కలిసి పనిచేస్తామని చేతులు కలిపారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాడు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేదని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణ బీజేపీ కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రం రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడంతోనే రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారన్నారు. కేంద్రంలో బీజేపీకి టీడీపీ, వైసీపీ మద్దతిస్తున్నాయి. ఒక్క విభజన హామీ కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు నారాయణ. మేడారం మహాజాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం పూర్తయింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా సమ్మక్క సారక్క సన్నిధిలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. సమ్మక్క సారక్క దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు. కమిటీ చైర్మన్గా అర్రెం లచ్చు పటేల్, సభ్యులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిపై మహిళలు కదం తొక్కారు. తుర్లపాడు మండలం మేకలవారిపల్లె రహదారిపై ఖాళీ బిందెలతో రోడ్డెక్కి బైఠాయించారు. తాగునీటి సమస్య పరిష్కరించేదాకా ఆందోళన ఆగదని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తెల్లగుండ్లపల్లిలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన కుక్కర్లను సీజ్ చేశారు పోలీసులు. కుక్కర్లు దాచిన గోడౌన్ సర్పంచ్కు చెందిందిగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కుక్కర్ల విలువ 10 లక్షలుంటుందని చెప్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు పంచేందుకే నిల్వ ఉంచినట్టు అనుమానిస్తున్నారు. చాదరఘాట్ అక్బర్ బాగ్లో ఓ బంగారం దుకాణంలో దొంగలు పడ్డారు. ముందే రెక్కీ చేసిన దుండగుడు దుకాణంలోని బంగారు ఆభరణాలన్నీ దోచుకెళ్లాడు. దుకాణం లూటీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కాటేదాన్లో ఓ టిఫిన్ సెంటర్ దగ్గర గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో క్లూస్ టీం చేరుకున్న పోలీసులు మహిళది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. బాపట్లలో గంగా అన్నపూర్ణ సమేత ఉమామహేశ్వర ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయం గేటు తాళాలు పగలగొట్టి హుండీలోని 50,000 నగదు ఎత్తుకెళ్లారు. గుడి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. యాదాద్రి హనుమాన్ నగర్లో ఇంటీరియర్ డిజైనర్ ఫాతిమాపై హత్యాయత్నం జరిగింది. భర్త తరపు బంధువుల అదనపు కట్నం కోసం ఫాతిమాపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిపై హైదరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఉబ్బిచెర్లలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి 10 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మించుకున్న ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఓ శుభకార్యానికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రేపు నిర్వహించే రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. మలయప్ప స్వామి 7 వాహనాలపై దర్శనమిస్తారు. రథసప్తమి సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. గుంటూరు జిల్లా యూసఫ్గూడలో జరిగిన బీజేపీ నేత రాము హత్య కేసులో మరో 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బడాబాబులే టార్గెట్గా హనీ ట్రాప్తో తల్లి కూతురు ఆర్థిక మోసాలకు తెగబడుతున్నట్టు తేల్చారు. పశ్చిమ బెంగాల్ విధానసభ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన తమను అకారణంగా సస్పెండ్ చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పంటలపై ఇచ్చే మద్దతు ధరకు చట్టబద్ధత కోసం శాంతియుతంగా ఉద్యమిస్తోన్న తమపై పోలీసు బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు రైతు సంఘాల నేతలు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా వెనక్కి తగ్గబోమన్నారు. పశ్చిమ బెంగాల్లో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు బీజేపీ మహిళా కార్యకర్తలు. మహిళలకు భద్రత ఇవ్వలేని సీఎం మమత రాజీనామాకు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర ధర్నాకు దిగిన మహిళల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చిత్రకూట్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తోన్న 2 కూలీలు ఓ గుంతలో పడి ఇరుక్కుపోయారు. అప్రమత్తమైన పోలీసులు భారీ జేసీబీ సాయంతో గుంతను తవ్వి వారిని క్షేమంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1తో పాటు సమాచార హక్కు చట్టానికి విఘాతం అంటూ తీర్పునిచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారితీస్తుందని సుప్రీం వ్యాఖ్యానించింది. బ్లాక్ మనీ నిరోధానికి ఇదొక్కటే మార్గం కాదని తేల్చి చెప్పింది. దాతల వివరాల గోప్యత చట్టవిరుద్ధం అంటూ బాండ్ల జారీ వెంటనే ఆపేయాలని ఆదేశించింది. గాజాకు గురైన డజన్ల కొద్దీ హిందూ దేవుళ్ల విగ్రహాల్లో కొన్నిటిని గుర్తించిన నేపాల్ వాటిని భారత్కు తిరిగిచ్చేసింది. కొద్ది కాలంగా దేవుళ్ల విగ్రహాలను తిరిగిచ్చే కార్యక్రమం చేపట్టిన నేపాల్ అందులో భాగంగా 4 విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి భారత్కు అప్పగించింది. ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ తొలుత తడబడ్డారు. తొలి రోజు ఆట ప్రారంభించిన కాసేపటికే 3 వికెట్లు కోల్పోయారు. 33 పరుగులకే 3 పెవిలియన్ బాట పట్టడంతో రోహిత్ శర్మ, జడేజా ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు.